అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా మార్నింగ్ వ్లాగు. చూడండి ఎంత బాగుందో మా బాల్కనీ వ్యూ. ఆ బాల్కనీని మార్చాలని అనుకుంటున్నాను నేను. చాలా చేంజెస్ చేయాలండి. రీసెంట్‌గానే వచ్చాం కదా ఇంట్లోకి. అవన్నీ ప్లాంట్స్‌తో నింపేయాలి. చాలా డెకరేషన్ చేయాలనమాట అదంతా. నాకు అలా ఉంటే భలే ఇష్టమండి. నా ఓన్‌గానే ప్రిపేర్ చేసుకోవడం. అలా కాకుండా తప్పుగా అనుకోకండి, అత్తమామలతో ఉంటే మనం సొంతంగా మనకు నచ్చింది ఏది ఉండదు యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. అది నేను పాజిటివ్ వేలో తీసుకుంటారు, నెగిటివ్ వేలో తీసుకుంటారు తీసుకోండి. కానీ మనకంటూ ఇష్టాలు ఉంటాయి కదా! మన ఇల్లు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లా డెకరేషన్ చేసుకోవాలని చెప్పి. కానీ అత్తలు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు చెప్పింది చెయ్యాలి, అదొక హక్కులాగా ఫీల్ అవుతారు. ఇట్స్ ఫైన్. బట్ అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేంత వరకు ఓకే. నాకు మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. సో నేను మన ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే నేను లెమను, హాట్ వాటరు, హనీ ఇవి తాగుతానని చెప్పాను. అవి తాగుతాను, నేను వీక్లీ 2 టైమ్స్ తాగుతాను అంతే. నేను డైలీ అది తాగలేనండి. ఎందుకంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. దానివల్ల నేను అవి తాగడం కుదరదు నాకు డైలీ. అందుకని కాఫీ తాగుతాను. ఆ కాఫీ చూసారు ఎంత బాగుందో. కాఫీని ఇట్లాంటి గ్లాసెస్లో పోసుకొని తాగుతుంటే వచ్చే కిక్కే వేరండి. మార్నింగ్ లేచి ఇల్లంతా ఊడ్చేయాలండి యాక్చువల్గా. కానీ ఈరోజు నాకు కొంచెం బద్ధకంగా ఉంది. అందుకని మనం మాత్రమే ఉంటే మనకు నచ్చినట్లు ఇల్లుని సర్దుకోవచ్చు, మనకు నచ్చినప్పుడు పని చేసుకోవచ్చు, మనం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. అలా కాకుండా అత్తమామలతో ఉంటే ఓకే అండి, వాళ్ళు మంచిగా ఉన్నంత వరకు అంతా ఓకే. కానీ వాళ్ళు అత్త ఏమైనా కొంచెం పెత్తనం ఎక్కువ చేసి మనం ఏది చేసినా తప్పంటే ఎలా? పెత్తనం చేయొచ్చు, సీనియర్గా పెత్తనం చేయొచ్చు, అన్నీ చూడొచ్చు, అంతా ఓకే. కానీ అదేదో పెద్ద ఇదిలాగా మన మీద పడిపోయి ప్రతిదానికి మీకు తెలీదు. నేనే కాదు, ప్రతి అమ్మాయి ఫేస్ చేసే ఉంటుంది అత్తల దగ్గర ఇలాంటివన్నీ. ఆడపడుచుల పెత్తనాలు, అత్త పెత్తనాలు. ఆడపడుచులు ఇంకా అత్తారింటికి వెళ్ళకుండా ఇంకా పుట్టింట్లోనే ఉంటే ఇంకా కష్టమండి. అది ఎంత టార్చర్ అంటే నేను లిటరలీ చెప్పాలి అంటే నేను ఒక 1 మంత్ అంతా డిప్రెషన్‌లోనే ఉన్నట్టు అనిపించింది. అసల మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేసేయి. మైండ్ డిస్టర్బ్‌గా ఉండేది. ఎందుకు చిరాకొచ్చేదో తెలిసేది కాదు. అంత నేను భరించానండి. నాకొక్కదానికేనా అమ్మాయిలందరికీ ఇలా ఉంటుందో నాకు తెలీదు. కానీ ఎవరిని అడిగినా సరే అత్తామామలతో కలిసి ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మంచిగా ఉన్నట్టు నేనైతే ఎక్కడ వినలేదండి. వాళ్ళు సెపరేట్ అయిన తర్వాతే వాళ్ళు ప్రశాంతంగా, మనశ్శాంతిగా వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నారు. అది ఎందుకు అలా చేస్తారు? ఇప్పుడు మనమైనా సరే, మన తరం నుంచైనా సరే అది చేంజ్ అవ్వాలని కోరుకుంటాను. అలా అనుకుంటాం కానీ ఆ టైంకి ఏదైతుందో ఏమో తెలీదు. మనం ఫేస్ చేస్తాము. మనం ఫేస్ చేసింది మనకొచ్చిన కోడలు కూడా ఫేస్ చేయాలి. అంటే ఎలా అండి? అది కూడా మళ్ళీ వాళ్ళ కూతురు వచ్చేసరికి ఒకలాగా, కోడలైతే ఒకలాగా. కూతురైతే వేరే కాపురం పెట్టొచ్చు. అది తన సొంతంగా సంపాదించుకుంటుంది. తన సొంతంగా తన కుటుంబాన్ని చూసుకుంటుంది, సంసారాన్ని నిలబెట్టుకుంటుంది అని అంటారు కూతురైతే. అదే కోడలంటే విషయం వేరే అనమాట. కొడుకుకి మందు పెట్టేసింది, కొడుకుని కుటుంబం నుంచి వేరు చేసేసింది, ఈమె వచ్చిన దగ్గర నుంచి ఇంటికి దరిద్రం పట్టుకుంది. ఇవన్నీ మాటలు ఎందుకు? నేను ఒక ఇంటి కూతురినే కదా అన్న భావన ఎందుకు ఉండదు అని అర్థమవుతలేదు. అందరు అత్తలు ఇంతేనా? ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉండేదండి. అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసిన తర్వాత నేను వేరే పెట్టేశామండి కాపురం. వేరే వచ్చిన తర్వాత లిటరల్లీ చెప్తున్నానండి, చాలా ప్రశాంతంగా ఉంది. నా పని నేను నాకు నచ్చినట్టుగా నేను సర్దుకుంటున్నాను. టైం టు టైం అన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గిన్నె తీస్తే ఆ గిన్నె వాడకూడదు, అదెందుకు తింటున్నావు, ఇదెందుకు తింటున్నావు, ఇక అస్తమానం తినటమేనా, పని లేదు ఏం లేదు, కూర్చొని ఉండడం. ఒక్క టార్చర్ కాదండి, చాలా టార్చర్ పెట్టేశారు. అవన్నీ చెప్పుకుంటే చాలానే ఉంటుంది. ఆడపడుచుల పెత్తనాలు ఇవన్నీ చాలా ఇదండి. కూర్చుంటే తప్పంటారు, నుంచుంటే తప్పంటారు. అసలు ఎందుకు ఇలాగా? మనం ఒక మనిషే కదా, మనం ఒక ఇంటి కూతురు, ఒక మనిషి, ఎంతో అల్లారి ముద్దుగా పెరిగి వచ్చిన వాళ్ళమే కదా, ఎందుకు ఆలోచించరు? ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉందండి. అసలు ఎంత టార్చర్ పెట్టారండి ఇంట్లో నుంచి బయటకు వచ్చేంత వరకు. అది చెప్పడం అంటే అసలు ఇదే కాదనుకోండి. మార్నింగ్ లేచి పల్లి ఇవన్నీ చెప్తున్నాను ఏమనుకోకండి. పల్లీ చట్నీ చేస్తున్నాను, పల్లి కొబ్బరి చట్నీ. రేపు నేను సాటర్డే నేను దీపారాధన చేస్తాను సింపుల్గా. అది ఎలా చేస్తాను ఏంటో మీరు మన వీడియోలో చూడండి. నేను కొత్తగా అనమాట, నేను ఒక క్రిస్టియన్ని. నేను హిందూ అతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నేను పూజలన్నీ చేస్తున్నాను. నాకు అలా ఏముండదండి, ఆ దేవుడు ఈ దేవుడు మతం ఇలా ఏముండదు. నేను అన్నీ నాకు సమానమే. దేవుడు ఉన్నాడని నమ్ముతాను అంతే.
నేను పూజ చేస్తానండి. ఎలా చేస్తాను ఏంటో చూద్దురు కానీ చాలా సింపుల్గా చేస్తానండి. ఎవరైనా సరే బిగినర్స్ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా చేస్తాను నేను. ఆ పూజ వీడియో మొత్తం నేను మీకు షేర్ చేస్తాను రేపు వీడియో తీసి. నా దగ్గర సెల్ఫీ స్టిక్ అలాంటివి లేవండి, ఆర్డర్ పెట్టాను. అవి వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా మన వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఒక్క చేత పట్టుకొని ఇంకొక చేత వంట చేయడం ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ సింక్లో ఆ గిన్నెలు అవన్నీ ఉంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. తొందరగా పని అయిపోవాలి. కానీ మా అమ్మ ఒక మాట చెప్తూ ఉండేదన్నమాట చిన్నప్పటి నుంచి మాకు, పనిని చూసి మనం భయపడకూడదు, మనల్ని చూసి పని భయపడాలి అనేసి. అవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా చేస్తే తెలుస్తుందిలే అన్నట్టు ఒక ఇది వచ్చేస్తుంది. మోటార్ ఆన్ అయ్యింది, వాటర్ పట్టేశాను, గిన్నెలు కడిగేసాను, వంట అయిపోయింది, ఇల్లు మొత్తం ఊడ్చేసాను.